అందరికీ నమస్కారం అండి. నా పేరు కోర్బిల్ ధనలక్ష్మి. మా ఊరు చూచుకొండ గ్రామం, మునోపాక మండలం అండి. నేను న్యాచురల్ ఫామ్ చేస్తున్నానండి, ఆర్గానిక్ ఫార్మింగ్. నేనైతే 2018 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇప్పుడు వరకు కూడా. అంతకుముందు కెమికల్ చేశాను, కానీ దానివల్ల కొంచెం ఆరోగ్యం అది బాగోక న్యాచురల్ ఫార్మింగ్లో కొంచెం వీరనాయుడు గారు అని ఒక ఐసీఆర్పీ వచ్చి మాకు గ్రామంలో చెప్పడం జరిగిందండి. దాంతో నేను 2018 నుంచి చేయడం మొదలుపెట్టానండి. చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అయితే న్యాచురల్ ఫామ్ చేస్తున్నాను. ముందు చెరుకు చేసేదాన్ని, ఇప్పుడైతే వరి వేసుకున్నామండి, వరి చేస్తున్నాం. ఎప్పటి నుంచి మీరు సేంద్రియ సాగు ప్రారంభించారు? 2018 నుంచి అండి. రసాయన వ్యవసాయం వల్ల వదిలి సేంద్రియ వ్యవసాయం అయిపోయింది మళ్ళీ. ఆరోగ్యపరంగా కొంచెం ఆరోగ్య ఇష్యూస్ ఎక్కువగా రావడం వల్ల నేను సేంద్రియ వ్యవసాయంలోకి రావడం జరిగిందండి. అదే కీటకాలు రోగ నియంత్రణ కోసం ఏ పద్ధతులు వాడుతున్నారు? నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం, కొంచెం తూటుకాడ కషాయం ఇలాంటివన్నీ వాడుతున్నామండి. నేమాస్త్రం అనేది యాపాకులతో చేస్తామండి, యాపాకుల కషాయం. అది యాపాకులు ఆవుమూత్రంలో నానబెట్టి వాటిని ఎంచి ఒక రోజు 2 రోజులు ఉంచిన తర్వాత వాటిని మేము స్ప్రేయింగ్ చేస్తాం పొలానికి. బ్రహ్మాస్త్రం అనేది 5 రకాల ఆకులతోటి నీటిలో మరగబెట్టి మరుసటి రోజు ఆవుమూత్రం కలుపుతామండి. అది మనకి 6 నెలలు నిల్వ ఉంటుందండి. 6 నెలల్లో మనకి ఎప్పుడు ఏ తెగులు వచ్చినా ఏ పురుగున్నా మనం కొట్టుకుంటే అది పనిచేస్తుందండి. నేల సారాన్ని మీరు ఎలా కాపాడుతారు లేదా ఎలా పెంపొందిస్తారు? నేల సారాన్ని అయితే ఘనజీవామృతం అనేది తయారు చేస్తామండి. పేడ, శనగపిండి, ఆవుమూత్రము, పుట్టమన్ను కలిపి వాటిని పిడకలుగా చేసి ఆరబెడతామండి. ఆరిన తర్వాత దాన్ని మేము భూమి దున్నేటప్పుడు భూమిలో వేసేస్తాం. దున్నేటప్పుడే వేసుకుంటాం దాన్ని. తర్వాత మళ్ళీ మేము మొక్కలు వేసిన తర్వాత 20 రోజులకి జీవామృతం అనేది తయారు చేస్తాం. జీవామృతం అనేది డబ్బాలో 200 లీటర్ల డబ్బాలోని పేడ, శనగపిండి, బెల్లం, అన్నీ, ఆవుమూత్రము, నీళ్ళు అన్నీ వేసుకొని అట్లా 5 రోజులు మొరబెడతామండి. ఒకే గడియారం ఆకారంలో తిప్పి ఒకే రకంగా తిప్పుతాము. 5 రోజుల తర్వాత దాన్ని మనం పొలానికి వదులుకుంటామండి. నీరు ద్వారా వదులుతాము. ఒక్కొక్కసారి మనకి ఏదన్నా ఇవి వచ్చేయి అంటే వాటికి పురుగు అది ఏమైనా పట్టిందని దానికి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల కూడా తగ్గుతుంది. ఘనజీవామృతం అనేది దున్నేటప్పుడు వేస్తామండి. భూమి సారవంతం చేయడానికి దానికి ఉపయోగపడుతుంది. దానికి ముందు PMDS 30 రకాల విత్తనాలు కూడా మేము వేస్తాం భూమిలో. ఆ భూమిని 30 రోజులు అది ఉంచుతాం. అది వచ్చిన తర్వాత అదంతా గ్రాప్స్ అంతా మేము దున్నేసుకొని తర్వాత ఘనజీవామృతం వేస్తాం అందులో. అది అయిన తర్వాత పొలం ఉడుచుకున్న తర్వాత మళ్ళీ జీవామృతం 20 రోజుల తర్వాత జీవామృతం తయారు చేసి జీవామృతం కూడా వదులుతాం. వాటర్ ద్వారా వదులుతాం. స్ప్రేయింగ్ కూడా చేస్తాం. అదంతా గ్రోత్ రావడానికే, భూమిలోని సారం చేయడానికి, గ్రోత్ రావడానికి. రసాయన వ్యవసాయంలో అయితే కలుపు నియంత్రణ కోసం మనం హెర్బిసైడ్స్ వాడతాం కదా, అదే మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు ఎలా నియంత్రణ చేస్తారు కలుపుని? మేమైతే కలుపుకి అయితే ఉడిచిన 15 రోజులకి అజోలా అనేది వేస్తామమ్మా. అది ఏం చేస్తుందంటే స్ప్రెడ్ అయిపోద్ది భూమి అంతా. కలుపు దాన్ని మీదకి రానివ్వదు. కలుపుని నొక్కు పెట్టేసి స్ప్రెడ్ అయిపోవడం వల్ల కలుపు నియంత్రణ ఎక్కువగా జరుగుతుంది. సేంద్రియ సాగు చేస్తే దిగుబడి తగ్గిందా లేదా స్థిరంగా ఉందా? మేము ఫస్ట్ 2 సంవత్సరాలు చేసేటప్పుడు అయితే తగ్గిందమ్మా. తర్వాత నుంచి 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి అయితే దానికి కంబైన్డ్గానే వస్తుంది. అవతల వాళ్ళకి కంబైన్డ్గానే మాది కూడా వస్తుంది. ఇప్పుడైతే బాగానే వస్తుంది. రసాయన వ్యవసాయం చేసినప్పుడు మీ పంట ఖర్చు ఎలా ఉండేది, మీ లాభం ఎలా ఉండేది? ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు మీ ఖర్చు ఎలా ఉంది, లాభం ఎలా ఉంది? మేము మామూలు కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు అయితే డబ్బులు పెట్టుబడి అయితే ఎక్కువగా అయ్యేదండి. అందులో మాకు మిగులుతుంది అంటే ఏం లేదు, కానీ అక్కడికక్కడ అలా సరిపోయేది. సేంద్రీయ వ్యవసాయం చేసేటప్పుడు అయితే పెట్టుబడి పెట్టట్లేదు. స్టార్టింగ్లో పెట్టుబడి పెట్టకపోయినా నాకు అది తక్కువ వచ్చినా సరే నాకు అంత పెట్టుబడి పెట్టానని నాకు బాధ అనిపించలేదు. తర్వాత నుంచి కూడా సమానంగానే వచ్చేస్తుంది. పెట్టుబడి ఎక్కువ అవ్వట్లేదండి, తక్కువగానే అవుతుంది ఇందులో. ఎందుకంటే ఆవుమూత్రం మన దగ్గరే ఉంటుంది, పేడ మన దగ్గరే ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ పెట్టుబడి అయితే ఏం కనిపించట్లేదు. ఆకులు అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఆకులతో అలములతో మనం కషాయాలు చేసుకుంటాం కాబట్టి మనకి పెట్టుబడి అనేది తక్కువగానే అవుతుంది. మీకు సేంద్రియ ఉత్పత్తి ఎక్కువ ధర వస్తుందా నార్మల్ దాంతో కంపేర్ చేస్తే? వస్తుందండి, 5% వస్తుంది. మాకు ఎక్కువ ధరే వస్తుంది. మేము సొంతంగానే మా రిలేటివ్స్కి ఇంకా బయటనే ఎవరైనా సార్లాలు అడిగినా సరే మేమే వాళ్ళకే సొంతంగానే ఇస్తున్నామండి. ఇప్పుడు మీరు విత్తనాలు మీరు సొంతంగా పాత పంటలోనే తీసుకుంటారా లేకపోతే బయట ఎక్కడైనా కొని? మా పంట మేము పండించిన పంటలోనే విత్తనాలు దాచుకొని మళ్ళీ సంవత్సరానికి వేస్తాము. ఇంకా ఎవరికైనా కావాలన్నా ఆ షీట్ కూడా ఇస్తాము.
మీరు సేంద్రియ సాగు ప్రారంభించినప్పుడు మీ కుటుంబం లేదా పొరుగు రైతులు ఎలా స్పందించారు? మేము చేసేటప్పుడు అయితే వాళ్ళు పిండేసేవారు, అది కొంచెం పొలం ఎత్తుగా కనిపించేది, మాది కిందకే కనిపించేది. మా బావాలు అయితే దెబ్బలాడేవారు, ఇదేంటి ఇది చూస్తే మా మీదకి రాలేదు, ఇది నిజంగా పండుతుందా చేస్తుంది. ఫస్ట్ సంవత్సరం 2వ సంవత్సరం అయితే నేను చాలా ఎదుర్కొన్నానండి. 3వ సంవత్సరం నుంచి వాళ్ళు కూడా గమనించారు, ఇదేంటి మేము ఇన్ని పెట్టుబడి పెడుతున్నాం, వీళ్ళు చూస్తే పెట్టుబడి పెట్టలేదు, 2 సంవత్సరాలు బాధపడినా 3వ సంవత్సరం నుంచి బాగానే వస్తుంది కదా, మేము కూడా చెయ్యాలి అనేసి ఆల్రెడీ 4-5 రైతులు మా భూమి చుట్టూ ఉన్న వాళ్ళే ఇప్పుడు మాకు చేస్తున్నారండి. కంపల్సరీ అది ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకొని కూడా చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్టీఎస్ రైతుల్లో కూడా వాళ్ళు ఉన్నారు. మీ ఇతర రైతులకి మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలనుకుంటున్నానండి. నేనైతే పురుగు మందులను అయితే కొంచెం వాడడం మానేసి మేము చెప్పే ప్రకృతి వ్యవసాయంలో నేమాశ్రం అని, జీవామృతం అని, పంచగవ్య అని ఇలాంటివన్నీ మేము కొన్ని చెప్తున్నాం కదా, అలాంటి గ్రోత్ ప్రమోటర్స్, పురుగు మందుకి సంబంధించినవి అవన్నీ కూడా మేము చెప్పినట్టు కొంచెం చేసుకొని వాళ్ళకి కావాలంటే మేము దగ్గరికి వెళ్ళి తయారు చేసి చెప్తాము. వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన అమ్మ మాకు పలానాది కావాలి, పలానా ఇది వచ్చింది డిసీజర్ అని మీరు చెప్పిలా ఉంటే మేము దగ్గరుండి దానికి సొల్యూషన్ కూడా చెప్తామండి. ఆరోగ్యమైన పంటని మనం పండించి రైతులందరికీ రైతులు ఆరోగ్యమైన పంట పండిస్తున్నారని ప్రజలందరికీ తెలియజేయండి. మీరు కూడా చెయ్యండి.